శ్రీరాముడు తన కోసం నిత్యం ప్రజల జనపాదులు రావడం గమనించాడు. వారి రాక వలన అక్కడి ప్రజలు మునులు తపస్సుకు భంగం కలుగుతుందని భావించి సీతాలక్ష్మణులతో చిత్రకూటం వదిలి దండకారణ్యం బయలుదేరి వెళ్ళాడు. దండకావనంలో ప్రవేశించిన శ్రీరాముడు విరాధుడు అనే రాక్షసుణ్ణి సంహరించి తపస్సులకు రాక్షస భయం తొలగించాడు. శరభంగ మహర్షి, సుతీక్షణ మహర్షి, అగస్త్య మహర్షి ఆశ్రమాలను సందర్శించి వారి ఆశీస్సులను పొందాడు. అగస్త్యుడు శ్రీరామునికి మహిమ గల ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూణీరమును ఇచ్చాడు. శ్రీరాముని దండకారణ్య ఆగమనం తెలిపి అక్కడ నివసిస్తున్న ప్రజలు మునులు రాముని దర్శించి తమను బాధిస్తున్న రాక్షసులను సంహరించమని ప్రార్థించారు. శ్రీరాముడు వారిపై దయ చూపి దండకారణ్యమును రాక్షసుల నుంచి విముక్తి చేస్తాను అని ప్రతిన పూనాడు. దండకారణ్యమున రాక్షసుల సేనకు రావణుని చెల్లెలు శూర్పణఖ నాయకురాలిగా ఉండి అక్కడి మునులు జనులపై అత్యాచారాలు చేసేది. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయించి వికృత రూపిణి చేశాడు. శూర్పణఖచే ప్రేరేపించబడి కరుడు, దూషణుడు, త్రిశూరుడు అనే రాక్షస ప్రముఖులు అసంఖ్యాకులైన రాక్షసులతో వచ్చి రామునిపై దాడి చేశారు. శ్రీరాముడు ఒక్కడే 14,000 రాక్షస యోధులను, కరదూషణ త్రిశూరాలను చంపి యుద్ధభూమికి బలిచ్చాడు.